ప్రసిద్ధ శైవ క్షేత్రమైన హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతికి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతాయి. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ ఇష్టదైవమైన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భోగి సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు సహా అనేక ప్రాంతాల నుంచి భక్తులు లక్షల్లో జాతరకు వస్తారు. ఐనవోలు జాతర నుంచి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందజేస్తారు. బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మనతో పాటుగా భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చినాము. మేము గత 7-8 సంవత్సరాలుగా వస్తున్నాము. ప్రతి సంవత్సరం వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని మా ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చి ఆశీస్సులు పొంది సంక్రాంతి సంబరాలు అందరం స్టార్ట్ చేస్తాం. దీంతో అంటే ముందుగా ఇక్కడ మొక్కిన తర్వాతనే మిగతా మొక్కులు ఉంటాయా? మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? అంటే పండగకి ముందు ఇక్కడ వస్తాం. ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాతనే పండగ స్టార్ట్ సంబరాలు ఏవైనా కూడా చేస్తూ ఉంటాము. అమ్మ మీరు? మా బాబు చెప్పింది కదా ఆయన్ని. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. రైట్. ఇది హైదరాబాద్ నుంచి కూడా బ్రహ్మోత్సవాలు వస్తున్నటువంటి సమయం లోపల అనేక మంది భక్తులు తరలి వస్తుంటారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే హన్మకొండ. ఎప్పటికి వస్తారమ్మా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆలయం? మంచిగానే ఉంది, బాగుంది. మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం కానీ మీరు చాలా బాగుంటుంది. చాలా పూజా విధానం ఎలా ఉంటుంది? చాలా బాగా పూజా విధానం బాగుంటుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి? వరంగల్ నుంచి బాగుంటుంది ఇక్కడ దర్శనం కూడా. ఫస్ట్ టైం నేను కూడా వచ్చింది ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. కల్లారా దేవుని చూసిన సంతోషంగా ఉంది నాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎప్పటికి వస్తారా ఇట్లా? ఎప్పటికి వస్తూనే ఉంటాం. ఎలా ఉంటుంది ఇక్కడ పూజా విధానం? బాగానే ఉంది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా వరంగల్, మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్. ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తాం. ఇది ప్రతి సంవత్సరం కూడా మొక్కులు తీర్చుకునేందుకోసం వస్తామనేటువంటి విషయాన్ని భక్తులు చెప్తా ఉన్నారు. చెప్పండి అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట దగ్గర భూపతిపేట నుండి వచ్చినాము. దర్శనం కొరకు స్పెషల్గా వచ్చినాము ఈరోజు. అది భగవంతుని సంకల్పం, మాకు భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం. మేము వరంగల్ నుంచి వచ్చాము. బాగా ప్రతి సంవత్సరం వస్తాం. కాకపోతే నేను రాక 5 years అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరూ ఆయుర ఆరోగ్యంతో ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. కావాల్సిన స్వామివారి అనుగ్రహం చాలు. కాకతీయాల కాలం నుంచి వస్తుందని చెప్పి తెలిసి ఇక్కడికి ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ వారి ద్వారా ఇక్కడికి వచ్చి కూడా అలవాటైంది నాకు. అంతకుముందు నేను ఇక్కడ ఎప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ కాలే. ఇక ఒక 2 years నుంచి మాత్రం వస్తూనే ఉన్నాం. కార్తీక మాసం బ్రహ్మోత్సవాలని, సంక్రాంతి పూట జరిగే ఉత్సవాలకే కానీ బాగా జరుగుతాయి. పట్టణాలు జరిగేటి ఇక్కడ బాగా జరుగుతాయి. పట్టణాల ప్రోగ్రాం అయితే అలవి కానిది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. పట్టణాలు చూస్తుంటేనే చాలా శివశక్తులు వచ్చుడు, ఇక్కడ చేసుడు, భజనలు చేసుడు, వాళ్ళ ద్వారా పార్టిసిపేట్ కావడం, వాళ్ళ ద్వారా మనకు ఎంతో ఆనందం కలిగింది. అట్లా మేము సంవత్సరం వచ్చుడు అవుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం, కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయి. ఇది పరిస్థితి. శివసత్తుల నృత్యాలు కావచ్చు, మొక్కులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి మొక్కులతోటి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటాం, కోరిన కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అయితే భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, ఐనవోలు.